స్టార్ట్. హాయ్ బిగ్ బాస్ టీమ్. ఈసారి అయితే వైట్ గోల్డ్ కంటెస్టెంట్స్ ద్వారా నేనైతే ముందుకెళ్తున్నాను. ఒక మారుమూల ప్రాంతం నుంచి ఒక పుట్టదరపాలెం గ్రామం, అనకాపల్లి జిల్లా, బుచ్చిపేట మండలం, ఒక రైతు బిడ్డగా జన్మించి చిన్నతనం నుంచి ఆకలి బాధ తెలిసిన వ్యక్తిని. కాబట్టిగా నేను ఒక స్టేజ్కి వచ్చాక ఆకలితో ఉన్న వారికి గత 10 సంవత్సరాల నుంచి అన్నదానం, అలాగే వైద్య సదుపాయం, బట్టలు వారికి ఆ సహాయం అందిస్తూ, అలాగే ఒక విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థని స్థాపించి పేదవారికి ఉచిత వైద్య సదుపాయం, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి వైద్య సదుపాయం మెడికల్ క్యాంపులు పెట్టి అందించి, అలాగే ఉచిత బస్సు సౌకర్యం, అంబులెన్స్ సౌకర్యం కల్పించి వారికి సేవలు అందిస్తున్నాను. అలాగే కిడ్నీ బాధితులు, క్యాన్సర్ బాధితులకు నాకు వచ్చిన ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తున్న నాకు వచ్చిన కొంచెం డబ్బులతో వారికి ఆర్థిక సహాయము అందిస్తూ ఎంతో మందికి నేను ఆదర్శంగా నిలిచి, నాకు ఈ సేవలన్నీ గుర్తించి నాకు డాక్టరేట్ అవార్డు, అలాగే మదర్ తెరిసా పురస్కారం, అలాగే నా స్వర్ణ నంది అవార్డు కూడా అందజేయడం జరిగింది. ఈసారి అయితే నేను ఒక ఆశ్రమం ఏర్పాటు చేద్దామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక లెటర్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. పైన మా బుచ్చిపేట మండలానికి తహసీల్దార్ గారికి మళ్ళీ ఈయనకి ఒక ఆశ్రమం ఏర్పాటు చేయాలని లెటర్ పంపించడం జరిగింది. అంతవరకు ప్రాసెస్ జరిగింది, ఎంఆర్ఆర్ చూపించడం జరిగింది. అది తర్వాత తదుపరి ఇంకా జరుగుతుంది. కాబట్టి నేను ఒక సంకల్పంతో ఉన్నాను. ఆ సంకల్పం ఏంటంటే, ఈ రోడ్డు సైడు ఆకలితో ఉండకూడదని నిరుపేదలకు, అలాగే తల్లిదండ్రులు లేని పిల్లలకు ఒక ఆశ్రమం ఏర్పాటు చేద్దామని ఆలోచనతో ఉన్నాను. కాబట్టి నాకు అందరి సపోర్టు ఉండాలి. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సపోర్టు, అలాగే ప్రజలందరి సపోర్టు, అలాగే బిగ్ బాస్ 10 సీజన్ 2కి వెళ్ళడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆశ్రమం ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా మంచి సౌకర్యం ఇద్దామని ఆలోచనతో ఉన్నాను. కాబట్టి నాకు ఈ అవకాశం వచ్చేలాగా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ టీంకి వెళ్ళే వరకు షేర్ చేస్తారని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. వచ్చింది.